హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ వీడియోలో టాప్ 5 ఎవరు అకార్డింగ్ టు మీ, దట్ మీన్స్ ఇన్ మై వ్యూ, ఇన్ మై ఒపీనియన్, నా అనాలిసిస్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి November 15th డేట్కి 2024 ఇయర్కి ఎవరు టాప్ 5 అనేది నా అనాలిసిస్ ప్రకారం 5th నుంచి 1st పొజిషన్లో క్లియర్గా చెప్తా, విత్ లాజిక్స్ చెప్తా. అది ప్యూర్లీ నా అనాలిసిస్, ఓకేనా. నాకేమీ అఫీషియల్ రికార్డ్స్ ఏమి నాకు తెలియదు. ఓన్లీ నా అనాలిసిస్, ట్రెండ్, బజ్ అన్నీ మిక్స్ చేసి చెప్పబోతున్నా. కొంచెం కాంట్రవర్షియల్గా ఉండబోతుంది, ఎందుకంటే నేను ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను కాబట్టి చాలామందికి ఎక్కువ నిజాలు ఎక్కువ. సో వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది, బాగుంటుంది కూడా. ధన్యవాదాలు. ఎక్కడి నుంచి వద్దాం? టాప్ 5. యాక్చువల్గా ఈ సీజన్ నాకు గట్టి నమ్మకం టాప్ 5 కాదు, టాప్ 6 ఉండబోతుందని నాకు అనిపిస్తుంది సీజన్ 7 లాగే. ఎందుకురా అంటే ఇప్పుడు చూడండి, హౌస్లో 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా 11th వీక్ ఎలిమినేషన్ ఉంది, 12th వీక్, 13th వీక్, 14th వీక్, 15th వీక్ వదిలేను, ఫినాలేదు. సో 4 వీక్స్ ఉంది. వీక్కి ఒక్కొక్కరిని తీసేస్తే 10 - 4 6 ఉంటారు. సో టాప్ 6 ఉండడానికి హై ఛాన్స్ ఉంది. ఇంకో ప్రాబిలిటీ ఏంటంటే ఈ వీక్ నేను మళ్ళీ 6 o'clock చేస్తా ఫైనల్ క్లోజింగ్, ఫ్రైడే క్లోజింగ్ షాకింగ్ ఓటింగ్ రిజల్ట్స్, ఎవరు ఎలిమినేట్ అవుతారో అసలు ఏమవుతుందని అందులో కూడా చెప్తా. ఇందులో మళ్ళీ హై లెవెల్లో చెప్తా. ఎవిక్షన్ షీల్డ్ అనేది ఒకటి ఉంది నబీల్ దగ్గర, అది ఎవరికి యూజ్ చేస్తాడో తెలియదు. యూజ్ చేస్తాడో చేయడంటే నాకు ఎందుకు యూజ్ చేస్తాడు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ యూజ్ చేసే టైప్ ఆఫ్ పర్సన్ అక్కడ పెడతారు లాస్ట్లో. ఇంకెందుకు అవినాష్ని పెట్టాడు అనుకోండి, ఒకవేళ యూజ్ చేశాడు అనుకోండి, నిజంగానే అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు, ఓట్లు తక్కువ వచ్చాయి, లాస్ట్లో ఉన్నాడు, మనం యూజ్ చేశాడు, అటుపక్క పర్సన్ సేవ్ అయ్యాడు. సో అటుపక్క పర్సన్ ఈ పర్సన్కి యూజ్ చేశాడని చెప్పి అటుపక్క పర్సన్ పంపించాడు, ఆ వీక్ నో ఎలిమినేషన్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ టాప్ 7 అయిపోతుంది లాస్ట్ వీక్ వచ్చేసరికి. అప్పుడు 12th వీక్, 13th వీక్, 14th వీక్ 3 వీకుల్లో ఏదో ఒక డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఎటు చూసినా టాప్ 6 ఉంటారు, టాప్ 5 ఉండరు అనేది నా ఇంటెన్షన్. బట్ నేను టాప్ 5 చెప్తా, టాప్ 6 కాకుండా టాప్ 5 ఎవరు ఉంటున్నారు అకార్డింగ్ టు మీ, ఓకేనా. 5th పొజిషన్ పృథ్వీ ఇన్ మై వ్యూ. అండ్ ముందుగా నేను చెప్తే టాప్ 5లో యష్మి గౌడ లేరు, ఉండొచ్చేమో 6లో ఉండొచ్చేమో, బట్ లేరు. ఎందుకు అంటే ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం యష్మి గౌడకి టూ మచ్ ఆఫ్ హేట్రెడ్ ఉంది రాదర్ దాన్ పృథ్వీ. అండ్ గేమ్లో చూసినా, స్టాండ్లో చూసినా, బ్యాక్ బిచ్చింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, ఏది చూసినా పృథ్వీ కొంచెం బెటర్గా ఉన్నాడు. సో యష్మి గౌడకి యాజ్ ఆఫ్ నో చాలా తక్కువ. మీరు లాస్ట్ వీక్ కూడా చూస్తే ఆమె బాటమ్ 2లో ఉంది. అది ఈ వీక్ ఎందుకు అంత హైలో ఉందంటే క్రాస్ ఓటింగ్ హెల్ప్ అవుతుంది, నిఖిల్ దీను పరార్నది. మరి పృథ్వీకి కూడా హెల్ప్ అవుతుంది కదా బ్రో అంటే, పృథ్వీకి హెల్ప్ అవుతుంది కానీ ఈమంత కాదు. ఇంకోటి హౌస్లో ఈ సీజన్లో ఎక్కువసార్లు నామినేషన్స్లోకి వచ్చి సేవ్ అయింది పృథ్వీ, 9 సార్లు. సో ఆలోచించండి, 9 సార్లు వచ్చి సేవ్ అయిన వాళ్ళకి ఎంత కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుందా, జనాలు అలవాటు పడి ఉంటారా. దాంతోపాటు పృథ్వీ గేమ్ చూస్తే, ఇప్పుడు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గేమ్ సూపర్గా ఆడతాడు, పులిలా ఆడతాడు. సక్సెస్ % పక్కన పెట్టింది, ఇంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. గేమ్ పర్ఫెక్ట్గా ఆడతాడు, బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ చేయడు, మాస్క్ లేనిది అట్లీస్ట్ 95% అయినా మాస్క్ లేదు అబ్బాయికి మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే. సో ఇవన్నీ నచ్చేటోళ్ళు కూడా ఉంటారు కదా. ఫ్రెండ్షిప్ అంటే స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవడం, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చిన వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఫ్రెండ్ అది రైట్ అయినా రాంగ్ అయినా ఒక పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకుంటారు. ఫ్రెండ్ అంటే ఫ్రెండే, ఇంకా మహాభారతంలో కర్నూలు లాగా. అది నచ్చేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. గేమ్ పర్ఫెక్ట్గా ఆడతాడు, ఓకేనా. ఓన్లీ మైనస్ ఏంటో తెలుసా, ఆ అగ్రెషన్, ఆ యాంగర్ మేనేజ్మెంట్, అది మైనస్ అవ్వడం వల్ల 5th పొజిషన్లో ఉన్నారు. అదే లేకుండా డిప్లొమాటిక్గా ఎవడు ప్యూర్ మాస్క్ ఇప్పేసి ఆడరు. మాస్క్ ఇప్పి ఆడితే ఇలాగే 5th లోనే 6th లోనే ఉంటారు. డిప్లొమాటిక్గా ఆడి ఆ అగ్రెషన్ కంట్రోల్ చేసుకొని, లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం, ఇప్పుడు మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాడు, అది ఉండుంటే ఇంకా బెటర్ పొజిషన్లో ఉండును. అండ్ మెయిన్ ప్రాబ్లం పృథ్వీకి ఏమైందంటే, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, పృథ్వీ నిఖిల్తో ఉండిపోయాడు. నిఖిల్ ఆ క్లాన్స్లో ప్రతిసారిను, ఒకవేళ పృథ్వీ అవుట్ ఆఫ్ ఆపోజిట్ నిఖిల్ ఉండుంటే వేరేలా ఉందినేమో, ఏమో పృథ్వీకి మంచి ఎలివేషన్ వద్దునేమో, నిఖిల్ గ్రాఫ్ తగ్గుతునేమో. అది చాలా మైనస్ అయింది పృథ్వీకి. యాంగర్ మేనేజ్మెంట్తో పాటు సరైన స్కోప్ రాలే. ఎంతసేపు నిఖిల్ అండ్ పృథ్వీ ఉంది తప్ప నిఖిల్ వర్సెస్ పృథ్వీ లేదు, అక్కడ మైనస్ అయింది. సో ఓవరాల్గా చూసినా పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అబ్బాయి 5th పొజిషన్లో ఉండడానికి హై ఛాన్స్ ఉంది, అట్లీస్ట్ టాప్ 6. బట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ 5th పొజిషన్. మీరేమనుకుంటున్నారు చెప్పండి. 4th పొజిషన్ వచ్చేసరికి నబీల్. ముందుగా ఒకటి చెప్తున్నా, నబీల్ అనే కాదు, ఈసారి ఆల్రెడీ అది ఇంజెక్ట్ చేశారు ఆ గజ్జి తామర. మనం ఏం చేయలేం, ఎంతమందిని ఎడ్యుకేట్ చేస్తాం. పియర్లు చేస్తే ఓకే, వాళ్ళు ఏదో డబ్బుల కోసం చేస్తారు, వాళ్ళు కంటెస్టెంట్ల కోసం చేస్తారు. రివ్యూలు కూడా కొంతమంది చేస్తే ఏం చేస్తాం. సో అది
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ గజ్జి పట్టేసింది. ఇంక మీరు ఫీల్ అయినా ఏం లేదు, తెలుగు వాళ్ళని గెలిపిద్దాం, వాళ్ళేమో కన్నడ వాళ్ళని గెలిపిద్దాం అని చెప్పి ఈ లాంగ్వేజ్ బ్యారియరు, లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ ఇంజెక్ట్ చేసి దుబ్బారు. అది కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది, నబీల్కి కూడా అది హెల్ప్ అవుతుంది. తెలుగు అట్లీస్ట్ మన తెలుగు కూడా ఉండాలి కదా అని చెప్పి. యాక్చువల్గా నబీల్ వైల్డ్ కార్డ్స్ రాకముందు వరకు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అంటే 1-2 పొజిషన్ నిఖిల్కి మంచి పోటీ ఇచ్చాడు. వైల్డ్ కార్డ్స్ తర్వాత మొత్తం జారిపోయింది, ఏం లేదు. మెహబూబ్తో ఆ కమ్యూనిటీ డిస్కషను, ప్రాపర్గా నామినేషన్స్లోకి రాకపోవడం, గోడ మీద పిల్లి టైప్ బిహేవియర్, సేఫ్ గేము, బ్యాక్ బిచ్చింగ్, ఇవన్నీ ప్రాబ్లం అయింది నబీల్కి. మరి నబీల్ ఎలా వచ్చాడు టాప్ 5 టాప్ 1-2లో ఎలా ఉన్నాడు బిఫోర్ వైల్డ్ కార్డ్స్ అంటే, కరెక్ట్గా గమనిస్తే నబీల్కి మంచి ఎలివేషన్ ఎపిసోడ్ పడింది ఎప్పుడో తెలుసా, సోనియా ఆకులకి ఎదురెళ్ళినప్పుడు నామినేషన్స్లో. ఆ ఒక్క నామినేషన్ నబీల్ ఫేట్ మార్చింది. ఇంకా చెప్పాలంటే నబీల్ ఇప్పటి వరకు ఇంకా సర్వైవ్ అవుతున్నాడు, టాప్ 4 వరకు వెళ్తున్నాడు అంటే ఒక్క నామినేషనే. ఎందుకంటే సోనియా మీద హేట్రెడ్ అది లవ్ కింద కన్వర్ట్ అయింది నబీల్కి. దాని తర్వాత ప్రేరణతో నామినేషన్స్, ఓకేనా, దాని ముందు. దాని తర్వాత గేమ్, ఆ ఇంజురెన్స్ గేమ్, ఆ బాల్ది ఓడిపోయినా కూడా గివప్ ఇవ్వకుండా ఆడాడు చూసారా, అది అంతే, అంతకుమించి ఏం లేదు. మీరు కావాలంటే లెక్క పెట్టుకోండి, నెంబర్ ఆఫ్ గేమ్స్ ఆడిన దాంట్లో తక్కువ విన్ అయింది నబీలే. అంటే విన్ బట్టి ఉండదు, బట్ చెప్తున్నా అంటే ఎక్కడైనా ఉందా పాజిటివ్స్ ఎతుకుతున్నాను, అది లేదు. నామినేషన్స్ దగ్గర వర్కౌట్ అయింది, అది కంటిన్యూ చేసుకొచ్చాడు. ఓవరాల్గా డౌన్ ద లైన్ ఏమనిపించిందంటే, ఓహో నామినేషన్స్ అప్పుడే మనోడు ఇలా బిహేవ్ చేస్తాడా, కావాలని చేస్తున్నాడా, అవుట్ ఆఫ్ నామినేషన్ తర్వాత సేఫ్గా వెళ్తాడు. 3 సార్లు వచ్చాడు నామినేషన్స్లోకి. ఇవన్నీ మైనస్లు అయ్యాయి నబీల్కి. ప్లస్ పాయింట్లు ఉన్నాయంటే అదే కదా చెప్తున్నాను. నామినేషన్స్ దగ్గర సోనియా ఆకులకి ఎగెన్స్ట్కి వెళ్ళింది మంచి ప్లస్ పాయింట్, ప్రేరణకి ఎగెన్స్ట్కి వెళ్ళాడు చూసారా, అది ప్లస్ పాయింట్. తెలుగు అబ్బాయి అని చెప్పి ఒక మార్క్ ఉంది కదా, అది ప్లస్ పాయింట్. అంతకు మించి ఏం లేదు. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తాడు ఇన్ అన్ ఆర్గానిక్ వే, అంతే, ఆర్టిస్ట్ కాపోయినా. బట్ సోనియా ఆకుల మీద ఎదురెళ్ళింది మాత్రం ఇప్పుడు వరకు కాపాడింది. ఆలోచించండి, ఒక బలమైన హేట్రెడ్ మీద గట్టిగా నోరెత్తితే బిగ్ బాస్లో ఒక ఎపిసోడ్ చాలు మిమ్మల్ని 15 వారాలు నడిపించడానికి. బెస్ట్ ఎగ్జాంపుల్ నబీల్. ఇదేమి నాకు నబీల్ మీద హేట్రెడ్తో చెప్పట్లే, నబీల్ గేమ్ అనాలిసిస్ చేసి చెప్తున్నా. ఒక 4-5 గేములు చెప్పండి నబీల్ గెలిచినవి, లేదా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చినవి. ఆ ఒక్క బెలూన్ టాస్క్, ఎంజినియర్స్ టాస్క్ తప్ప. ఒక బలమైన డిస్కషన్ జరుగుతుంది, ఒక బలమైన గొడవ అవుతున్నప్పుడు మధ్యలో వచ్చి ఒక స్టాండ్ తీసుకునేది ఎక్కడైనా చూసారా? అలాగే బ్యాక్ బిచ్చింగ్ తక్కువ చేసాడు ఏమైనా? లేదు. కాసేపు మణికంఠ ఉన్నాడు, మణికంఠ లేనప్పుడు మణికంఠని తిట్టేవాడు. నిఖిల్ దగ్గర, బ్యాచ్ దగ్గర, మణికంఠ దగ్గర మణికంఠ పాజిటివ్, సీత దగ్గర కూడా సీతకు ముందు ఒకలాగా, సీతకు తర్వాత ఒకలాగా, ప్రేరణకు ముందు, ప్రేరణకు తర్వాత ఒకలాగా, అలా బొచ్చుడు జరిగాయి. అవే మైనస్లు అవుతున్నాయి. అది మనోడు తెలియట్లేదు, తెలుసుకునేసరికి సీజన్ అయిపోతుంది. నబీల్ ఫ్యాన్స్ అట్టయినా ఇది ఫ్యాక్ట్, అంతకుమించి చేయలేదు. ఓవరాల్గా 24/7 డే 1 నుంచి చూసిన వాళ్ళకి నేను చెప్పింది అర్థం అవుతుంది, లేదా నేను తిట్టుకొని వెళ్ళిపోతారు, విచ్ ఈజ్ క్వైట్ కామన్. అది 3వ పొజిషన్లో ప్రేరణని కరెక్ట్గా చెప్పాలంటే ఎలాగంటే ఫీమేల్ వర్షన్ ఆఫ్ పృథ్వీ. సేమ్ అక్కడ ఏదైతే యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉందో ఇక్కడ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉంది. అక్కడ ఎలాగైతే రాంగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వచ్చేస్తాయో అగ్రెషన్లో, షార్ట్ టెంపర్లో, ఇక్కడ అవే వస్తాయి. ఈ అమ్మాయికి అదే మైనస్. నెక్స్ట్ ఈ అమ్మాయి కిచెన్లో ఉండడం పెద్ద డ్రాబ్యాక్. ఇటువంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయి కిచెన్ దగ్గర ఉండకూడదు. అమ్మాయి మంచిదా చెడ్డదా కిచెన్ దగ్గర చేస్తుంది ఏంటి ఆ డిస్కషన్ పెడితే 1.5 గంట అవుద్ది. ఇటువంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ కిచెన్ దగ్గర ఉండకూడదు. ఆమె కిచెన్ దగ్గర నుంచి ఉంది, అక్కడే బోల్డ్ ఇష్యూస్ వచ్చి, అక్కడే చాలా గొడవలు అయ్యి, అక్కడే రాంగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వచ్చి, నామినేషన్ దగ్గర వచ్చి ఆమె టెంపరమెంట్ బాలే. కానీ గేము ఆడవాళ్ళు ఉండే అందరు లేడీస్లో నెంబర్ 1 ఆడపులి అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చారు కదా, పర్ఫెక్ట్. అది ఆడవాళ్ళనే కదా, ఇంకా ఆ డిస్క్రిమినేషన్ ఎందుకంటే అబ్బాయిలకు కూడా మంచి ఫైట్ ఇచ్చింది గేమ్లో, పర్ఫెక్ట్, మీదడిపోతుంది. నామినేషన్స్ పాయింట్స్ కూడా గట్టిగా చెప్తుంది, అంతా ఉంటుంది, అంతా బాగానే ఉంది. ఎక్కడ పోయింది అంటే మాట సేమ్ పృథ్వీలాగే. బట్ ఈ అమ్మాయికి మంచి 2-3 ఎపిసోడ్లు పడినా విన్నింగ్ పొజిషన్కి ఫైట్ ఇవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఫైట్లో లేదు, 3వ పొజిషన్లో ఉంది. అది ప్రేరణ గారి ఫ్యాన్స్ తీసుకోవడానికి కష్టంగానే ఉంటుంది. బట్ ప్రేరణకి సరైన ఎపిసోడ్ ఎప్పుడు పడింది చెప్పండి? 3 వారాలు అయింది ఇప్పటికి. పడాలి, పడితే గ్రాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. ఆమె ఇది కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆమె లాంటి వాళ్ళు కిచెన్ దగ్గర ఉండకూడదు, మెగా చీఫ్ అవ్వకూడదు. సో ఇప్పుడు నుంచి మెగా చీఫ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సివియర్ టాస్క్లు ఉంటాయి. ఇవి ఏంటిది, టికెట్ టు ఫినాలే టాస్క్లు, ఎంజురెన్స్ టాస్క్లు అలాంటి గట్టిగా పెడతారు. అక్కడ స్కోప్ ఉంటుంది ఎంఐకి, ఎందుకంటే 5 టాస్క్లకి ప్రాణం పెట్టి ఆడుతుంది కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 3వ పొజిషన్లో ఉంది ప్రేరణ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ పొజిషన్ గౌతమ్ కృష్ణ అనే వ్యక్తి సెకండ్ పొజిషను. విన్నర్కి దగ్గరగా వస్తాడు, విన్నర్కి ఇంత ఫైట్ ఇస్తాడని ఎవడు అనుకుని ఉన్నాడు. గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ కూడా అనుకుని ఉండరేమో. కానీ ఎలా వర్కౌట్ అయింది, ఒక వైల్డ్ కార్డ్, దట్టు ఒక ఎక్స్ కంటెస్టెంట్, ఆల్రెడీ గేమ్ ఆడిన కంటెస్టెంట్, 5 వారాలు అయిపోయిన తర్వాత వచ్చి 7వ వారం ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్
ఎలా విన్నింగ్ పొజిషన్కి దగ్గరికి వచ్చాడు, ఎలా అంత టఫ్ ఫైట్ ఇస్తున్నాడు, ఎలా అంత నెక్ టు నెక్ ఫైట్ అవుతుంది. ఎందుకంటే చాలా సిచ్యువేషన్లు జరిగాయి. ఫస్ట్ థింగ్ 7th వీక్ మణికంఠ అసలు ఎలిమినేట్ అవ్వకూడదు, గౌతమ్ ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పి బిగ్ బాస్ ఒకటి పెట్టాడు చూసారా. అక్కడ చాలా హెల్ప్ అయింది గౌతమ్ కృష్ణకి. ఎందుకంటే హౌస్లో అందరూ మనోడే వీక్ ఎలిమినేట్ అయిపోతాడు, అశ్వత్థామది ఏదో రాంగ్ వెళ్ళి ఉంటుంది, ఓవర్ యాక్షన్ చేసాడు, సో వెళ్ళిపోతాడు అని ఫిక్స్ అయిపోయి చాలా తక్కువగా చూడడం, చాలా లోగా చూడడం, హ్యూమిలియేట్ చేయడం, చీప్ మాటలు మాట్లాడడం, ఇవన్నీ సింపతి వర్కౌట్ అయింది. సింపతితో పాటు గౌతమ్ కృష్ణ అనే వ్యక్తి ఇన్ని జరిగినా కూడా లో అవ్వలే. వేరే ఏ పర్సన్ అయినా లో అయిపోతాడు, ఇంకా అయిపోయింది, ఇంక వెళ్ళిపోతాం, ఇంకా వేస్ట్ ఆడని, నేను ఎలిమినేట్ అయిపోయాను ఆల్రెడీ, ఇంకా వేస్ట్, నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళీ డేంజర్ జోన్లోకి వచ్చి వెళ్ళిపోతాను అని చెప్పి ఆడలే. బౌన్స్ బ్యాక్ అవుదాం, గట్టిగా ఫైట్ ఇద్దాం, వాళ్ళని ఎంత చులకనగా చూసినా, ఎంత చీప్గా చూసినా, ఎంత హ్యూమిలేట్ చేసినా టఫ్ ఫైట్ ఇద్దాం, గట్టిగా ఆడదాం, విన్ కొడదాం అనే ఇంటెన్షన్ అంతా చూసారా. ఆ ఫైటింగ్ స్పిరిట్ అది చాలామందికి నచ్చింది. సో ఈ సింపతి, ఈ ఫైటింగ్ స్పిరిట్ అండ్ గౌతమ్ కృష్ణ అనే వ్యక్తికి గొడవలు ఎవరితో అయ్యాయి, టాప్లో ఉన్న నిఖిల్, ప్రేరణ కదా. సో ఆబ్వియస్గా టాప్ వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఆల్రెడీ ఒక పర్సన్ని చీప్గా లో చేసి పడేశారు, ఆ అబ్బాయి బౌన్స్ బ్యాక్ అయ్యి టాప్ వాళ్ళతో పడ్డది ఫైట్. ఆ ఫైట్లో కూడా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మద్దతు ఈయనకే వచ్చింది. అది గ్రాఫ్ బీభత్సంగా పెంచింది. వాళ్ళకి తగ్గింది, ఈ అబ్బాయికి పెరిగిపోయింది. దీంతోపాటు ఇంకొక మేజర్ అట్రిబ్యూట్ ఏంటో తెలుసా, ఈ తెలుగు కన్నడ గజ్జి, తెలుగులే కొట్టారని చెప్పి ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ వర్గం ఓట్లు కూడా పడిపోతున్నాయి. నా దృష్టిలో తెలుగు, కన్నడ, మలయాళం, భోజ్పురి ఎవరైనా సరే బాగా ఆడితే అలా విన్నరు. బట్ ఇది కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నాను నేను, అంతే. నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఈ అబ్బాయికి అది వర్కౌట్ అవుతుంది. అబ్బాయి ఫైటింగ్ స్పిరిట్, అబ్బాయికి సింపతి వర్కౌట్ అయింది, అబ్బాయికి ఆ తెలుగు కాన్సెప్ట్ వర్కౌట్ అయింది. అబ్బాయి గౌతమ్ కృష్ణ అనే వ్యక్తి నిఖిల్తో ఫైట్ అగెయిన్స్ట్ గల రైవలరీ మెయింటైన్ చేస్తాడు. ముఖ్యంగా నేమ్సే కాకుండా ఆ రోజు ఫైట్ అయిపోయి రాత్రి సులే ఇట్లా ఆ రైవలరీ మెయింటైన్ చేస్తున్నాడు చూసారా, అది వర్కౌట్ అవుతుంది. సో దానివల్ల అగెయిన్స్ట్ అయిపోయింది, ఇంకా వర్సెస్ అయిపోయింది, నిఖిల్ వర్సెస్, ఇంకా నిఖిల్ అని గౌతమ్ కదా, నిఖిల్ వర్సెస్ గౌతమ్. దానివల్ల సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్కి ఫస్ట్ పొజిషన్కి పెద్ద డిఫరెన్స్ లేదు, మళ్ళీ చెప్తున్నా, వెరీ మినిమల్ మార్జిన్. జస్ట్ ఆన్ స్టాట్స్ బేసిస్లో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పోల్లోనే, నా యూట్యూబ్ పోల్లోనే పెట్టాను 1,55,000 అంతమంది ఓటేశారు, అందులో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. బట్ అంత దూరంలో లేడు ఫస్ట్ పొజిషన్తో. ఏమో రేపు పొద్దున ఇంకో మంచి ఎపిసోడ్ పడితే ఇంకా యునానిమస్గా ఫస్ట్కి వెళ్ళిపోతాడేమో, చెప్పలేం. సో ఈసారి విన్నర్ అనేది చాలా టఫ్ ఫైట్ ఉంటుంది, గౌతమ్ వర్సెస్ నిఖిల్. అండ్ దీంతోపాటు ప్రేరణకు కూడా మంచి ఎపిసోడ్ పడితే వీళ్ళు ముగ్గురికి ఉంటుంది. సో ఈసారి విన్నర్ని డిసైడ్ చేయడం చాలా కష్టం ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ యాజ్ ఆఫ్ నో విత్ కరెంట్ సిచ్యువేషన్స్ గౌతమ్ కృష్ణ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్లో ఇంకెవరు ఉన్నారు, నిఖిల్కి ఫస్ట్ నుంచి ఆపినోడు లేడు ఎవడు గౌతమ్ కృష్ణ వచ్చినంత వరకు. అంటే ఒక 8 వీక్స్ వరకు నిఖిల్ని ఆపాలంటే నిఖిలే రావాలా, నిఖిల్ని ఓటింగ్లో ఆపాలంటే నిఖిలే రావాలా, నిఖిల్ని టాస్కుల్లో ఆపాలంటే నిఖిలే రావాలా. టాస్కుల్లో మనోడు విన్ అయినంత విన్ పర్సంటేజ్ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎవరికీ లేదు. కావాలంటే నేను బెట్టగాస్తా రండి నాకు స్టాట్స్తో. నాకు తెలిసి మనోడు ఒక 20 టాస్క్లు ఆడితే 18 టాస్క్లు విన్ అయ్యి ఉంటాడు. ఎందుకే కింగ్ ఆఫ్ టాస్క్ మాస్టర్. ఆ పృథ్వీ పులిలా ఆడితే మనోడు సింహంలాగా. విన్ పర్సెంటేజ్ మామూలుగా లేదు. అది చాలదా ఇంకా, కోర్స్ ఓన్లీ టాస్క్లు విన్ అయిపోయి సరిపోదు. బట్ ఇది కూడా ఇంపార్టెంటే కదా, టాస్కులు ఆడుతూ సెటిల్డ్గా ఆడతాడు. ఒక్క గౌతమ్ కృష్ణ ఇష్యూ దగ్గర, వాటర్ ట్యాంక్ ఇష్యూ దగ్గరే జారింది తప్ప మిగిలిన దగ్గర కామన్ వెళ్ళడం. మీరు గమనిస్తే ఫస్ట్ 5 వీక్స్ వెళ్ళడం సరదాగా ఏదో పొక్కుడు వేసి వచ్చినట్టు వెళ్ళడం, విన్ అయిపోయి వచ్చేయడం, కామ్గా ఉండేవాడు కూర్చొని. అది నచ్చింది చాలామంది, కామన్ కంపోజ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు తగ్గిందిలేండి, మళ్ళీ సెటరేట్ అయిపోద్ది మా మదర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్కి. బట్ గౌతమ్ కృష్ణ వదిలేటట్లేడు. బట్ ఇది స్ట్రాంగ్ ఫోర్ట్ నిఖిల్కి, చాలా స్ట్రాంగ్ ఫోర్ట్. ఇంకోటి ఆ కామన్ కంపోజ్డ్ నేచర్ కూడా చాలామంది నచ్చింది. అండ్ నిఖిల్కి ఫస్ట్ నుంచి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆ సీరియల్ ఫ్యాన్స్ కానీ ఉన్నారు నిఖిల్ ఫ్యాన్స్, అది హెల్ప్ అవుతుంది. ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నిఖిల్కి సరైన కాంపిటీటర్ లేడు 7 వీక్స్ వరకు, తర్వాత వచ్చాడు గౌతమ్ కృష్ణ, అందుకు ఇప్పుడు మజా వస్తుంది. ఇది కూడా అబ్బాయికి హెల్ప్ అయింది. సేమ్ పృథ్వీది ఎలాగైతే ఫ్రెండ్షిప్కి స్టాండ్ తీసుకుంటాడో అదే థింగ్ నిఖిల్కి కూడా హెల్ప్ అయింది. మరి నిఖిల్కి ఎక్కడ నష్టం వస్తుంది అంటే, నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడతాడని చెప్పి చాలామంది నమ్ముతారు. ఇప్పటికి నిఖిల్ ఫ్యాన్స్ కూడా తెలుసు. మాస్క్ ఆడమే స్ట్రాటజీ అని నిఖిల్ అంటే ఏం చేస్తారు, ఇంకేం చేయలేం కదా. చెప్తున్నా కదా, బిగ్ బాస్ గేమ్ ఎలా అయినా ఆడొచ్చు, అందరూ మాస్క్ తీసి ఆడాలని లేదు, తీసి ఆడితే వర్కౌట్ అవుతుందని కూడా లేదు. నేను కూడా చెప్తున్నాను, నిఖిల్ మాస్క్ వేసుకుని ఉంది, అది నిఖిల్ స్ట్రాటజీ అని చెప్తాను నేను.
మూడో వారం నిఖిల్ని డంబెస్ట్ అని చెప్పి ఒక 90% రివ్యూస్ అన్నారు కాంతారా వర్సెస్ శక్తి అని. అప్పుడు నేను స్టాండ్ తీసుకొని చెప్పాను, నేను నిఖిల్కి సపోర్ట్ చేయట్లే, బట్ నిఖిల్ని డంబెస్ట్ అంటే మీరు డంబు. ఏం జరిగింది? చాలామంది ఆడే టాప్ 5లో కూడా రాడన్నాడు. నేను చెప్పా, అరే నాయన అది స్ట్రాటజీరా, సోనియా ఆకులని డైరెక్ట్గా ఎదురెళ్తే వర్కౌట్ అవ్వదు, ఇండైరెక్ట్గా అండర్ ప్లే చేస్తూ ఫ్రెండ్ అని చెప్పి పొడిస్తాడు. అది మామూలు స్ట్రాటజీ కాదు, అది కొంచెం ప్రాపర్గా అనాలిసిస్ చేస్తేనే అర్థమవుతుంది. మనోడు ఎవరితో ఎలా వెళ్ళాలో అలాగే డీల్ చేశాడు. ఎక్కడ మిస్ఫేర్ అయింది తెలుసా? గౌతమ్ కృష్ణని. ఎందుకంటే గౌతమ్ కృష్ణని అండర్ ఎస్టిమేట్ చేశాడు. ఇప్పుడు సోనియా ఆకులకి ఎలాగైతే ఓకే అగేన్స్ట్కి వెళ్తే వర్కౌట్ అవ్వదని చెప్పి ఒక ప్రాపర్ స్ట్రాటజీతో వెళ్ళాడో, అలాగే గౌతమ్ కృష్ణ కూడా మనకు ప్రాబ్లం అవుతుంది అని తెలుసుంటే వేరేలా ఆడుదును. బట్ గౌతమ్ కృష్ణతో ప్రాబ్లం అవ్వదనుకున్నాడు మనోడు, తక్కువ చేసుకున్నాడు. అంటే మనోడు ఏమొస్తాడు, బొక్క ఎలిమినేట్ అవ్వాల్సిందని. అక్కడ తేడా కొట్టింది, అక్కడ గ్రాఫ్ పెరిగింది గౌతమ్ కృష్ణ, ఇక్కడ మనోడు తగ్గిపోయింది. బట్ స్టిల్ నిఖిలే టాప్ 1లో ఉన్నాడు విత్ మినిమల్ మార్జిన్. మాస్క్ వేసుకొని ఉంటాడా, మాస్క్ లేకుండా ఉంటాడా, నిఖిల్ స్ట్రాటజీ. మనోడు ఎలా ఆడతాడని మనోడు స్ట్రాటజీ. బట్ గోయింగ్ ఫార్వర్డ్ డౌన్ ద లైన్ ఈ 4 వారాలు వీళ్ళిద్దరే కొట్టుకుసేస్తారు. ఇందులో బోల్డ్ పిఆర్ ఓట్లు పడుతున్నాయి, ఏ ఓట్లు పడుతున్నాయి, ఏదైనా సరే ఇవన్నీ కామన్ ప్రతి సీజన్లో. ఇన్ని పిఆర్లు ఓట్లు పడినా జనరల్ ఆడియన్స్ ఫైనల్గా ఒకసారి కనెక్ట్ అయిపోయారు అనుకోండి, పిఆర్లు ఏం చేయలేరు. జనరల్ ఆడియన్సే పెద్ద పిఆర్లు అయిపోతారు. ఒక పిఆర్ ఏజెన్సీ మహా అయితే ఒక రోజుకు 25,000 ఓట్లు వేయగలరు. మరీ డబ్బులు బలిసి కొట్టుకుంటే 40-50 వేలు వేయించగలరు కదా. 40,000 ఇంటే 5 రోజులు 2 లక్షలు. జనరల్ ఆడియన్స్ తెలుసుకుంటే రోజుకే 2-3 లక్షలు పడవచ్చు ఓట్లు. సో జనరల్ ఆడియన్స్ ఎవరికైతే కనెక్ట్ అవుతారో ఈ 4 రోజులు వాళ్ళే విన్నర్. బట్ యాజ్ ఆఫ్ నో నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నిఖిలే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, వస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే డే 1 నుంచే ఉన్నాడు కాబట్టి అలా కనెక్ట్ అవుతారు మన తెలుగు వాళ్ళు. అలా అని చెప్పి గౌతమ్ రాడని చెప్పట్లేదు. వెరీ హై ఛాన్సెస్ ఫర్ గౌతమ్ కృష్ణ టు బికమ్ ఏ విన్నర్. అదొక సంచలనం అయిపోద్ది. వైల్డ్ కార్డు ఏంది, ఎక్స్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ విన్నర్ అంటే అసలు మామూలుగా ఉండదు. సో రాబోయే రోజుల్లో చాలా క్లాష్ ఉంటుంది నిఖిల్ వర్సెస్ గౌతమ్. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. బట్ యాజ్ ఆఫ్ నో మై ఫస్ట్ పొజిషన్ నిఖిల్, సెకండ్ పొజిషన్ గౌతమ్, థర్డ్ పొజిషన్ ప్రేరణ, ఫోర్త్ పొజిషన్ నబీల్, ఫిఫ్త్ పొజిషన్ పృథ్వీరాజ్. ఇది మీ టాప్ 5 ఎవరు? మీ అనాలిసిస్ ప్రకారం మీకు ఓపిక ఉంటే అనాలిసిస్ పెట్టండి కామెంట్ సెక్షన్లో, లేదంటే మీ టాప్ 5 ఆర్డర్ పెట్టండి, నేను చూసి రియాక్ట్ అవుతాను. ఓకేనా? ఐ హోప్ నా అనాలిసిస్, నా టాప్ 5 మీకు బాగా కనెక్ట్ అయ్యింది అని అనుకుంటున్నా. అనిపిస్తే లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి, రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్లో మళ్ళీ సాయంత్రం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. ధన్యవాద్ హై.